రానున్న వానాకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తన ఛాంబర్లో రానున్న వానాకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు డిఆర్డీఓ, ఎఫ్సీఐ, వ్యవసాయ శాఖ అధికారులు రానున్న 2-3 రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు, అన్ని మౌలిక సదుపాయాల్ని సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర స్థాయిలో సైతం సమావేశం ఉంటుందని, ఈ సమావేశం అనంతరం ప్రభుత్వం నుండి వెలువడే ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామం వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల పేర్లతో సహా ట్యాగింగ్ చేస్తూ 2-3 రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అనంతరం ఆయన మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్షించారు. 2023-24 సంబంధించి సెప్టెంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు జిల్లాలో 83% పూర్తి కాగా ఇంకా 17% పెండింగ్లో ఉందని, ఇందుకు సంబంధించిన ఇంకా సీఎంఆర్ చెల్లించాల్సిన రైస్ మిల్లర్లు త్వరితగతిన పెండింగ్ సీఎంఆర్ను చెల్లించాలని ఆదేశించారు. రోజువారీ టార్గెట్ నిర్దేశించుకొని సీఎంఆర్ పూర్తి చేయాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రెగ్యులర్గా మిల్లర్లతో సమన్వయం చేసుకుని సీఎంఆర్ను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు, రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.